యాజ్ ఐ హ్యావ్ కమిటెడ్, ఐ కేమ్ టు వైనాడ్. అండ్ బేసికలీ నా ఉద్దేశం ఏంటి, ఈ వీడియో ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఈ మనిషి ఈ వీడియో చేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ నుంచి కష్టపడి 2-వీలర్లో ఐ ట్రావెల్డ్ టిల్ వైనాడ్. మీలో చాలామంది అనుకుంటుండొచ్చు లైకుల కోసమో, వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో వచ్చానని. కానీ దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్. అలాంటివి చేయాలని కూడా నాకు ఇంట్లో కూర్చొని వీడియో అయినా చేసుకున్నా నాకు వస్తుంది. బట్ ద పాయింట్ ఈజ్ హౌ వీఆర్ టేకింగ్ ద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆన్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ అట్లీస్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో ఫర్గెట్ అబౌట్ న్యాచురల్ కెలామిటీస్. ఎన్విరాన్మెంట్ విషయంలో మనం తీసుకుంటున్న స్టాండ్ ఏంటి, మనం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాం. ఓకే, ఐ విల్ రీఫ్రేజ్ ఇట్. మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాం, రెస్పాన్సిబిలిటీ టు వాట్ ఎక్స్టెంట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నా. సో ఈ వైనాడ్ ల్యాండ్ స్లైడ్ అనేది చాలామందికి ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ ఎ బ్రీఫ్ పిక్చర్ అబౌట్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్. వైనాడ్ అనేది ఒక డిస్ట్రిక్ట్. ఇక్కడ ముండక్కాయ్, చూరల్మల అనేవి ఒక వ్యాలీలో ఉన్న గ్రామాలు. సో ఈ గ్రామాల వెనక ఒక కొండ మీద ఒక స్ట్రీమ్, ఒక నీటి ధార పైనుంచి ఈ గ్రామాల మధ్యగా వెళ్తూ ఉంటుంది. సో ఇటుపక్కన గ్రామం, అటుపక్కన గ్రామం మధ్యలో వాటర్ వెళ్తూ ఉంటుంది. అదొక చిన్న స్ట్రీమ్. నిజానికి ఏం జరిగింది ఇక్కడ అంటే, ఆ చిన్న స్ట్రీమ్కి అటు ఇటుగా ఊరు డెవలప్ అయింది. చాలా సంవత్సరాలుగా ఆ స్ట్రీమ్ వర్షాకాలంలో పెరగటం, ఎండాకాలంలో నార్మల్గా ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి బేసికలీ జనాలకు దాని అంచనా వేశారు, ఈ స్ట్రీమ్ ఇంతకన్నా పెరగదు అన్న అంచనా వేసి ఆ ఒడ్డున చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు, కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి. అట్ ద సేమ్ టైం ఆ ఒడ్డున చాలామంది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డెవలప్ స్కూల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, పంచాయతీరాజ్ బిల్డింగ్స్, ఇవన్నీ డెవలప్ అయ్యాయి గ్రామంలో. సో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఆ గ్రామంలో. రాత్రి ఆ నది వంక ఏదైతే పైనుంచి ధార, వంక అది నది కూడా కాదు, పైనుంచి ఒక ధార వచ్చేది ఉంది కదా, అది ఎక్కడో కొండ మీద అక్కడ ఒక కొండ చర్య విరిగి జారిపోయింది కిందికి. ఆ జారటం ఆల్మోస్ట్ అది చాలా ఎత్తులో ఉండటం వల్ల, గ్రామం వెనక చాలా ఎత్తులో ఉండటం వల్ల ఆ మొత్తం ఆ రబ్బుల్, ఆ మట్టి, రాయి మొత్తంగా దొర్లుకుంటూ ఫస్ట్ ముండక్కాయ గ్రామాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. చాలామందికి అసలు అక్కడ గ్రామం ఉందన్న విషయం కూడా అంచనాకు రావట్లేదు. లోయలో ఉన్న గ్రామం మీద ఒక పెద్ద మట్టి వచ్చి పడిపోయింది, అలాంగ్ విత్ వాటర్, అలాంగ్ విత్ స్లష్, అలాంగ్ విత్ మడ్, ఆ రబుల్. ఆ ముండక్కాయ గ్రామాన్ని తీసుకొని కిందికి డైరెక్ట్గా చూరల్మల అనే ఒక విలేజ్ని కంప్లీట్గా స్విప్ డౌన్. సో ముండక్కాయ గ్రామం నుంచి చూరల్మల కంప్లీట్గా వెళ్ళిపోయింది. 2 గ్రామాలు. మనం ఆలోచిస్తున్నాం, మన మీద ఒక చిన్న గులకరాయి పడితేనే మనం అబ్బా అంటాం. అలాంటివి పెద్ద పెద్ద కొండరాళ్ళు అలాంగ్ విత్ స్లష్ కేమ్ స్ట్రైట్ అవే ఇన్ టు అవర్ హోమ్స్ వైల్ వీఆర్ స్లీపింగ్. పొద్దున ఒక ఊర్లు ఏం లేవు, పిల్లలు లేరు, ముసలోళ్ళు లేరు, వాళ్ళ ఆస్తులు లేవు, బంగారు లేదు, ఇంట్లో పెట్టిన డబ్బు లేదు, బ్యాంకు లేదు, స్కూలు లేదు. అది పరిస్థితి. కొండ మీద నుంచి ఏనుగులు, జింకలు, రకరకాల జంతువులు చచ్చి రాళ్ళ కిందికి వెళ్ళిపోయి. హృదయ విదారకమైన దృశ్యాలు. ఒకవేళ గవర్నమెంట్ నిజంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే ఈ దేశ బడ్జెట్ కూడా సరిపోదు, అంత వందల మంది చనిపోయారు. సో చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే లోకల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది ఒక పర్యావరణ కేంద్రం, ఇక్కడ ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఇట్స్ అన్ లైక్ వీకెండ్ డెస్టినేషన్. చాలామందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఐడియా ఉంటుంది. దాంట్లో పని చేయడానికి నార్త్ ఈస్ట్ నుంచి, నార్త్ ఇండియా నుంచి ఎంతోమంది బీహారీస్, జార్ఖండ్ పీపుల్, ఎంతోమంది రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళలో ఎంతమంది వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళు బేసికలీ చాలా మీనియల్ కండిషన్స్లో బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది డెఫినెట్లీ, అవి చిన్న గ్రామాలు కాబట్టి. మరి అక్కడ ఎంతమంది ఆ వరదలో కొట్టుకుపోయారు, ఆ బురదలో ఇరుక్కుపోయారో మనకు తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ పిక్చర్ అబౌట్ దట్. నేను కేరళ గవర్నమెంట్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇక్కడ నేను క్వశ్చన్ చేయాలనుకోవట్లేదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ సమస్యకు గల కారణం ఏంటి? నాకు అర్థమైంది ఏంటంటే ఈ సమస్యకు గల కారణం వర్షం. ఇట్స్ అన్ ఇంటెన్స్ క్లౌడ్ బర్స్ట్. దీని అర్థం ఏంటి అంటే అరేబియన్ సముద్రానికి బార్డర్లో ఉన్న కేరళ ప్రాంతం, అరేబియన్ సముద్రం క్రమేపీ వేడెక్కుతూ ఉంది. వేడి ఎక్కటం వల్ల ఆ సముద్రం మీద నుంచి కొన్ని క్లౌడ్స్ జనరేట్ అయ్యి అవి చాలా షార్ట్ టైంలో విపరీతమైన వర్షాన్ని క్రియేట్ చేసే క్లౌడ్స్ ఏర్పడుతున్నాయి. సో ఆ క్లౌడ్స్ వల్లనే ఈ దేశం మొత్తం మీద వర్షాలు పడడం మొదలైనవి. అలాంటి ఒక క్లౌడ్ వల్ల జరిగిన వర్షం వల్ల వచ్చిన ల్యాండ్ స్లైడ్ ఎఫెక్టే ఇదంతా. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న,
ఈ క్లౌడ్కి మనకు సంబంధం ఏంటి? అరేబియన్ సముద్రాన్ని మనం కింద పెట్టి వేడి చేస్తామా? కాదు. మనం యాజ్ ఏ హోల్ హ్యుమానిటీ వీఆర్ జస్ట్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఎలా అంటే ఏసీలు వాడతాం, ఏసీలు లేకుండా బతకం, ఫ్రిడ్జ్ ఆఫ్ చేయం, వీటి నుంచి ఎమిట్ అయ్యే క్లోరోఫ్లోరో కార్బన్స్ గ్యాసెస్, ఈ పర్యావరణాన్ని కలుషితం చేసే ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్విరాన్మెంట్తో కలిసిపోయి కంప్లీట్ డిస్ట్రక్షన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి ఎరోజాల్స్ వీటి వల్ల ఈ క్లౌడ్స్ ఏర్పడటం వల్ల చాలా ఇంటెన్స్ రెయిన్ఫాల్స్ పడటం వల్ల ఆల్మోస్ట్ ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా అతలాకుతలమైపోతున్నాయి. సో ఈ ముండక్కాయ్, చూరల్మల్ అనే గ్రామాలు కంప్లీట్గా తుడిచిపెట్టుకోకపోవడానికి కారణం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. అండ్ ఇది కూడా చాలామందికి తెలుసు. ఇదే విషయం గవర్నమెంట్కి తెలీదా? గవర్నమెంట్కి కూడా తెలుసు. ఎందుకంటే 2010లో యూనియన్ గవర్నమెంట్ ఒక కమిటీని నియమించింది మాధవ్ గాడ్గిల్ గారి నేతృత్వంలో. ఈజ్ అ వెరీ ఎల్డర్లీ పర్సన్. ఆయన ఒక సైంటిస్ట్. ఆయన ఏ గవర్నమెంట్కి అఫిలియేట్ అయి ఉండరు, ఆయనకు అవసరం కూడా లేదు. బట్ ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, వైనాడులో దాదాపు, నాట్ ఇన్ వైనాడ్, వెస్టర్న్ ఘాట్స్ రైట్ ఫ్రమ్ మహారాష్ట్ర టు కేరళ, ఎవ్రీ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ దాదాపు 70 నుంచి 80 ప్రాంతాలను కంప్లీట్గా ఐసోలేట్ చేయండి, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా చూడండి ఆయన రిపోర్ట్ ఇచ్చారు. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆయన రిపోర్ట్ని పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు? లోకల్స్ యొక్క ప్రెషర్స్. మేము బ్రతకాలి. మేము ఎలా బ్రతకాలి? మాకు మీరు టీ ఎస్టేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వట్లేదు, అడవులు కొట్టేసి డెవలప్మెంటల్ పంటలు వేసుకునే అవకాశాలు ఇవ్వట్లేదు. మేము ఎలా బ్రతకాలని లోకల్స్ ప్రెషర్స్తో గవర్నమెంట్ పాపులిస్టిక్ మెజర్స్ తీసుకుంటుంది. ఇలాంటి పాపులిస్టిక్ మెజర్స్ తీసుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ డిఫారెస్టేషన్ జరుగుతుంది. డిఫారెస్టేషన్ జరిగిన అదే లెవెల్లో అఫారెస్టేషన్ జరుగుతుందా? జరగదు. ఎందుకంటే కొండల్లో మనం ఏం చేయలేం. ఆ పాపులిస్ట్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఓట్ల కోసం గవర్నమెంట్స్ చేస్తున్న అత్యంత దారుణమైన తప్పు ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఇచ్చే రిపోర్ట్స్ని పక్కన పెట్టేయటం. ఈరోజు ఎక్స్పర్ట్ రిపోర్ట్ని మీరు పక్కన పెట్టచ్చు, కానీ దాని విలువ 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2011, 12, 13లో ఇచ్చిన రిపోర్ట్ ఎఫెక్ట్ 2024లో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడం, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగడం. ఎవరిని నిందించాలి? ఆ రోజు గవర్నమెంట్నా, ఓట్ల కోసం పరితపించే ప్రభుత్వాలనా, లేదా ప్రభుత్వాల చెప్పే మాటల్ని మేము పెడచవుని పెడతామనే మనుషులనా? నేనైతే జనాలనే తప్పు పడతాను. మీరు గవర్నమెంట్ని బెదిరించుకొని తిన్నంతకాలం, గవర్నమెంట్లు మీకు తల వంచినంతకాలం ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇది ఓన్లీ కేరళకే పరిమితం కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్కి కూడా పరిమితం. ప్రజల యొక్క దురాశలను, అత్యాశల్ని కేటర్ చేస్తూ గవర్నమెంట్స్ హామీలు ఇచ్చుకుంటూ పోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే పే చేయాలి. పాలకులు సెక్రటేరియట్లోనూ వాళ్ళ ఇళ్లలోనూ హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే దే ఆల్వేస్ స్టే ఇన్ సెక్యూర్ లొకేషన్స్. నష్టపోయేది కామన్ మ్యాన్. ఎందుకంటే వాడు డబ్బు కోసం 10 రూపాయలు వచ్చే చోట 100 రూపాయలు, 1 రూపాయి ఎక్కువ వస్తుంది అంటే కూడా ఆశపడి దానికి చేయి చాచే మనిషి మనం కామన్ పీపుల్. వీ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ జస్ట్ 1 రూపాయి ఎక్స్ట్రా వస్తే చాలు బతికేస్తాం. సో ఇలాంటి హ్యాబిట్ ఉన్న మనం ఆలోచించుకోవాలా? ప్రజల్ని సంతృప్తిపరచాలి అంటూ ఓట్ల కోసం పరితపించే ప్రభుత్వాలు ఆలోచించుకోవాలో, ఇట్స్ అప్ టు దెమ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రాణం పోయేది మాత్రం కామన్ మ్యాన్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి.